Guys, welcome back to Ooty. హలో డియోబడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రీటింగ్స్ ఫెటరల్ గైజ్. ఈ రోజు మనం తమిళనాడులో ఉన్న ఒక బ్యూటిఫుల్ సిటీలో అయితే ఉన్నాం, అదే ఊటీ అనమాట. అండ్ గైజ్, ఊటీ అనేది ఒక కూల్ వెదర్ తో, చుట్టూ మౌంటైన్స్ తో, ఫాగ్ తో కనిపిస్తుంది. ఒక నేచర్ లవర్స్ అయితే ఇది ఒక సపరేట్ వరల్డ్ అని చెప్పొచ్చు. సో మేమైతే మెయిన్ సిటీలోనే రిసార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము తీసుకున్న రిసార్ట్ అనమాట. మేము ఆల్మోస్ట్ 25 మెంబర్స్ వచ్చి 10 రూమ్స్ అయితే మేము బుక్ చేసుకున్నాం. 3 షేరింగ్ బేస్లో, అంటే ఒక్కొక్క రూమ్కి 2500 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు పడ్డది. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, కొంచెం నీట్గానే మంచి వెల్ మెయింటైన్ చేస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపించింది ఈ రూమ్స్ తీసుకోవడం కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ప్లేస్ చాలా దగ్గర అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి డే 1 అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మా టూర్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మార్నింగ్ రిసార్ట్లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి, సో ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అది ఏంటి అంటే పైన్ ఫారెస్ట్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ 7 కిలోమీటర్స్ ఫ్రమ్ ఊటీ, అలాగే 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో గైస్, సీజన్లో మీరు వచ్చినప్పుడు, అలాగే మార్చ్ నుంచి జూన్ కానీ, సెప్టెంబర్ టు నవంబర్ కానీ మీరు సీజన్లో వచ్చినప్పుడు ఇక్కడ చాలా హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి. డోంట్ వరీ, ముందే బుక్ చేసుకుని వస్తే చాలా సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే సీజన్ టైంలో దొరకపోయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, కాబట్టి ముందే బుక్ చేసుకుంటే బెస్ట్. సో గైస్, మనం ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. పైన్ ఫారెస్ట్ అనమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి కేవలం 20 రూపీస్ పర్ హెడ్, అలాగే చిల్డ్రన్కి 10 రూపీస్ మాత్రమే. గైస్, ఇదేదో విజిట్ చేయాలి టూరిస్ట్ ప్లేస్ అని కాకుండా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రీస్ ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అలాగే బ్రీతింగ్ కి సంబంధించిన వ్యాధి అలాంటి వీటికి ఉపశమనం కలిగిస్తుంది అనమాట. అలాగే సిరామిక్ ఆయిల్ ని ఇది ఉత్పత్తి చేస్తుంది, అంటే బాడీ సెంట్స్, సోప్ కి సంబంధించినవి ఈ ఆయిల్ ద్వారానే తయారు చేస్తారు. అండ్ ఆస్తమాకు సంబంధించిన వ్యాధులు కూడా ఈ ట్రీస్ వల్ల తగ్గుతాయంట. అండ్ ఇది టూరిస్ట్ కో స్పెషల్ అట్రాక్షన్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో గైస్, మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి షూటింగ్ పాయింట్ అనమాట. సో మేము వెళ్ళిన రోజున షూటింగ్ పాయింట్ ఏంటంటే క్లోజ్ చేసి ఉంది, బట్ మనం ట్రై చేసాము ఆ వీడియో తీయడానికి, కొంచెమే కవర్ చేసాం. అలాగే ఆ పక్కన కొన్ని విలేజెస్ ఉన్నాయి అనమాట, ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది, వాటిని కూడా మనం షూట్ చేసాం.
సో గైస్ మనం నెక్స్ట్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి పైకర బోటింగ్ పాయింట్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఊటీ నుంచి ఒక 23 కిలోమీటర్స్, ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఒకవేళ పైన్ ఫారెస్ట్ నుంచి అయితే 14 కిలోమీటర్స్ 30 మినిట్స్ జర్నీ. ఎందుకంటే సేమ్ రూట్ అనమాట. ఏదైతే మనం ఊటీ నుంచి పైన్ ఫారెస్ట్ వస్తామో అదే రూట్లో మనం పైకర బోటింగ్ పాయింట్కి వచ్చేయచ్చు. సో గైస్, ఈ బోటింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకురండి. ఎందుకంటే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కానీ కార్డ్స్ కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. కంప్లీట్ ఫుడ్ కోర్ట్స్తో సహా ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అలాగే ఒక్కొక్క బోట్ 1150 స్పీడ్ బోట్, అలా ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో గైస్, ఇక్కడ స్పీడ్ బోట్లో వెళ్ళినా నార్మల్ బోట్లో వెళ్ళినా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఒక మంచి అనుభూతి అయితే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళొచ్చు. పైకర బోటింగ్ పాయింట్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది ఏంటంటే మధుమలై టైగర్ రిజర్వ్. ఇది ఒక వైల్డ్ లైఫ్ ఒక సఫారీ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఊటీ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఒక 1.5 అవర్ జర్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని ఈ స్పాట్ లో ఆగిపోతాయి. ఇక్కడ నుంచి జీప్స్ అనేవి మనం మాట్లాడుకుని దాని మీద ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు, లేదా మనకి ఇక గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి, ఆ బస్సెస్ త్రూ కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ జీప్స్ మాట్లాడుకుంటే మనం సపరేట్గా ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగొచ్చు, అన్ని యానిమల్స్ని నీట్గా కవర్ చేసుకోవచ్చు. అందుకే మేము జీప్స్ అయితే మాట్లాడుకున్నాం. సో ఒక జీప్లో ఆల్మోస్ట్ మనం 8 to 10 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఒక జీప్ కాస్ట్ వాళ్ళు 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
సో గైస్ ఈ జీప్ సఫారీలో ఒక 2 ఏనుగులు, ఒక 10 జింకలు తప్ప మాకేమి కనిపించలేదు. హైదరాబాద్ జూ పార్క్ అనేవి చాలా ఉంటాయి. బికాజ్ ఏంటి అంటే జులై మంత్ వచ్చాం కదా, ఇక్కడ రెయిన్ సీజన్ అయితే నడుస్తుంది. సో ఏ జంతువులు బయటికి రావంట. అండ్ గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక ట్రైబల్ ఏరియా, అంటే ఇక్కడ ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఉంటారు. అండ్ వీళ్ళకి పవర్ కూడా చాలా రీసెంట్ గా వచ్చింది. ఒకే ఒక బస్సు మాత్రమే ఈ ఊరికి అయితే వస్తుంటది సిటీ నుంచి. ఆ బస్సు గనక లేదు అంటే, ఒకవేళ అదేమైనా బ్రేక్ డౌన్ అయితే ఆ రోజు బస్సే ఉండదంట వీళ్ళకి. అండ్ వీళ్ళు వరి అలాగే వెజిటేబుల్స్ పండిస్తుంటారంట. అండ్ ఇక్కడ ఒకే ఒక స్కూల్ కూడా ఉంది యాక్చువల్లీ, అంటే ఈ ట్రైబల్ ఏరియాకి దగ్గరలో. సో గైజ్ దిగ్విజయంగా డే 1 అయితే మేము కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రిసార్ట్కి వచ్చేసాం. నైట్ డిన్నర్ తర్వాత క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేసాం. ధూమ్ ధామ్ ఉండే క్యాంప్ ఫైర్. ऐसा लग रहा है वो शादी में वीडियो नहीं बनाता है ये भाई। मुझे भी वही लग रहा था ब्रो. సో గైస్ డే 2లో ఏ లొకేషన్స్ కవర్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అగైన్.